అందరు నా ప్రభా ఈ కార్యం కోసం ఏర్పరిచి ఉండగా నా ప్రభ నీ కృపను కుమ్మరించి నీ పరిశుద్ధాత్మ దూతలకు కావలుగా ఉంచండి ప్రభా. మా గ్రామం చుట్టూ నీ దూతలకు కావలుగా ఉంచండి. ముఖ్యంగా వాతావరణాన్ని మీరు స్వాధీనపరచండి. ఆకాశ తూములు మీరు కట్టివేసి పట్ట జాలంతా నీ దీవెని కుమ్మరించండి ప్రభా. అయా నాడు ఏలియా గారు ప్రార్థించగా నా తండ్రి 3.5 సంవత్సరాలు నా తండ్రి వర్షమైనను అయా మనసైనను కురవలేదు ప్రభా. అలాంటి భక్తులతో పోల్చుకుంటే మేము ఎంత మాత్రం బలం కాదు, కానీ నీ సన్నిధి కొరకు నా ప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ కార్యం అయ్యేంత వరకు నా ప్రభ బిడ్డల పట్ల నా ప్రభ నీ కార్యాన్ని జరిపించండి నాయన. గొప్ప దేవానికి స్తోత్రాలు. అయా మీరే ఉండి నా ప్రభ ఈ గొప్ప కార్యాన్ని జరిపించి నీ బిడ్డలకు మీరు సాక్షులుగా ఉండండి. అయా ఇదిగో నా తండ్రి ఇక్కడ చేస్తున్న ప్రతి బిడ్డ నా ప్రభ నీ పనిలో వాడబడతాను నీ కృపను కుమ్మరించండి నాయన. నీ ఆత్మచేత నింపండి ప్రభ నీకు స్తోత్రాలు. అయా ఆకాశంతో మీరు కట్టివేసి అయా ఇదిగో నా తండ్రి ఆనాడు నా తండ్రి నాయన మరి ఇదిగో నా తండ్రి సముద్రానికి నా ప్రభ నాయన విరుపాయలు చేసి ఆరిని నేల మీద నా ప్రభ నడిపించావు ప్రభా. నీ గొప్ప కార్యాలు చూస్తే నా ప్రభ ఇప్పటికీ మర్చిపోలేని కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయ్యా ఈ కార్యాన్ని మీరు సఫలపరచండి. దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది నీ బిడ్డలు నా ప్రభ ఈ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఎంతో నా ప్రభ నాయన ఖర్చు పెట్టుకు వచ్చినారు. అయ్యా నీ చిత్తమైతే ప్రభ నీ చిత్తమైతే నా ప్రభ నీ చిత్తాన్ని సిద్ధింపజేసిన తండ్రి మరి ఇదిగో నా తండ్రి కార్యం అయ్యేంత వరకు నీ కాపుదల ఉంచి నీ దూతలకు కావలుగా ఉంచి మా కార్యాన్ని ఘనంగా జరిపించి మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోమని మా ప్రభును ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. జై శ్రీ యెహోవా దేవునికి శ్రీ నాట్య మండలి వారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం జీవనలే మాకు నిండుగా ఈ శోభలలో శాంతి పండుగ జీవనలే మాకు నిండుగా ఈ శోభలలో శాంతి పండుగ అడుగు జాడలంబైక మత్యముగా తడిచదమమ్మ కళామ తల్లి తడిచదమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం వాణి వీణా స్వరరాగినివై స్వరమాధుర్య విమోహన గుడివై మాధుర్య విమోహన గుడివై నవరసరంజని నాట్య భంగిమల్ పొంగుచు పరలే భువన మోహిని పొంగుచు పరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం
పద సేవలు మాకు దీక్షగా, నీ చిరునవ్వులు మాకు రక్షగా. నిరతము నిన్నే పదిలో కొలది వరించదము తల్లని తల్లి, వరించదము తల్లని తల్లి. స్వాగతం సుస్వాగతం. న్యూ ఫ్రెండ్స్ యువజన నాట్య మండలి వారు సమర్పించు ఖైదీ దాదా. ఖైదీ దాదా శ్రీ న్యూ ఫ్రెండ్స్ యువజన కళానాట్య మండలి వారు సమర్పించు ఖైదీ దాదా. కళాకారులకు కళాభిమానులకు ముందుగా న్యూ ఫ్రెండ్స్ యువజన నాట్య కళా మండలి వారి వందనాలు సమర్పించుకుంటూ ముందుగా మా మనవిని తెలియజేస్తున్నాం. ముందు మాట 30 సంవత్సరాల క్రితం ఈ ఖైదీ దాదా నాటకాన్ని ప్రదర్శన మేము చేయటం జరిగింది. అదే నాటకాన్ని ఈరోజు పిడపరు గ్రామంలో మన గ్రామంలో మరి మా వారసులైన పిల్లలు ప్రదర్శన చేయటం మరి మీ ముందుకు రాబోతున్నాం. మరి మీ ఆశీస్సులు అలనాడు 30 సంవత్సరాల క్రితం మాకు అందించినట్లే మా పిల్లలకు కూడా మా వారసులుగా మీ ముందుకు వస్తున్నారు కాబట్టి మీ ఆశీస్సులు మా పిల్లలను దీవించాలని కోరుకుంటూ మా ఈ నాటకాన్ని ప్రదర్శించబోతున్నాం. మీరందరూ పెద్ద మనసుతో పిల్లలు ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే క్షమించండి. మరి కొద్ది క్షణాల్లో ఈ నాటకాన్ని ప్రారంభించబోతున్నాం. श्री लक्ष्मी को की भारी सिंह सोते उठे राजा का तोता मुक्ति के लिए सत्य నీకోసమే ఎదురు చూస్తున్నాను ఖైదీ. నీ ప్రియురాల్ని రక్షించుకోవడానికి రెక్కలు కట్టుకొని ఎక్కడికి వస్తావని తెలుసు. నిధిని దోచుకోవడానికి మీరు ఎక్కడికి వస్తారని కూడా తెలుసు. నేను నుండి తప్పించుకోవటం నీకు అలవాటేమో గాని నా నుండి తప్పించుకోవటం నీ తరం కాదు ఖైదీ. నేరానికి శిక్షలు విధిస్తున్నారు మాలాంటి వాళ్లకు. అందుకే అసలు నేరస్తులను పట్టి ప్రభుత్వాలకు అప్పగించడానికి జైళ్ళ నుంచి ప్రతిసారి తప్పించుకుంటున్నాను. అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా తారుమారు చేసే ప్రజాద్రోహులు ఉన్నంత వరకు అన్యాయాన్ని అరికట్టాలనుకోవటం, అరిచయ్యడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపాలనుకోవటం ఈ అవివేకం ఖైదీ. యుగాలు మారినా జగాలు మారినా న్యాయానికే గెలుపని నిరూపిస్తాను. ఈ దేశంలో అన్యాయం అనే మహావృక్షం వేళ్లతో ప్రాతుకుపోయింది. ప్రపంచమంతా ఓడలతో ఆవరించి ఉంది. విషవృక్షాలను పీకివేయటం ఎవరితరం కాదు ఖైదీ. ఊహించుకోవటం పొరపాటు దాదా. అమాయకుల రక్తం చుక్కలను బ్రాందీగా వాడుకునే కిరాతకులను, శ్రమజీవుల కండలతో విందులు చేసుకునే నికృష్టలను, చీకటి ప్రపంచాన్ని పరిపాలించే కర్కోటక చక్రవర్తుల సాహసాలకు సమాధి కట్టి రగులుతున్న రాక్షస సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేయడానికి వచ్చిన ప్రపంచనాన్ని నేను. నా దారి కట్టు తప్పుకోదాదా. పిచ్చి కలలు కనకు ఖైదీ. నన్ను తప్పించుకోవాలనుకోవటం నీ భ్రమ. నీ ముందుంది పిచ్చుక కాదు, బ్రహ్మత్వాన్ని సంధించగల అరివిర భయంకరుడు ఈ దాదా. నేను తలుచుకుంటే
పాతాళ లోకాన్ని పైకి, దేవలోకాన్ని కిందకు దింపగలను. నా ఉక్కి పిగిలితో బిగించి కొడితే లోకాలే తారుమారవుతాయి. వచ్చిన దారిన వెళ్ళు. ఇంటర్నేషనల్ స్మగ్లర్లతో సంబంధం పెట్టుకొని దేవుని విగ్రహాలను వెలకట్టి ఇతర దేశాలకు పంపడం, నగరాలలో సీమల్లో నేరాలు ఘోరాలు జరపడానికి మీలాంటి వాళ్లే మూల కారణం. మీరు చేస్తున్న అక్రమ వ్యాపారాలన్నీ బయట పెట్టి ప్రజల చేత మీకు తగిన సన్మానం చేపిస్తాను కదా. మాలాంటి వాళ్ళను ఈ ప్రజలు, ప్రభుత్వం ఏం చేయలేవు ఖైదీ. ఈ దాదా గుండెలు తీసిన మనగాడు. ఎంతకాలం నేను ఎన్ని ఘోరాలు చేసినా ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేయలేకపోయారు. నేను ఎవరి ప్రాణం తీసినా ఏంటి అనే మనగాడు ఇంతవరకు తగలలేదు. నా ముందు నువ్వెంత? వచ్చిన దారిన వెళ్ళా. డబ్బులతో ఢీ కొనాలని సరదా పడుకో. ఈ కొనమసిమంతో పరిహాసం వాడుకో. వాళ్ళని విడిపించుకోలేని అసమర్థుడు కాదు ఈ ఖైదీ. చూస్తాను. ఏ మాత్రం కాలు కదిపావో శరీర నిర్మాణం కుప్పకొలి భూగర్భంలో కలిసిపోతుంది. నా కండ బలంతో, గుండె బలంతో ఎదురొచ్చిన ఆకారాలన్నీ వికారాలుగా మార్చి నా లక్ష్యాన్ని సాధించగలను. నా కర్తవ్య నిర్వహణలో హరిహరాదులు అడ్డొచ్చిన అనుకున్న పనిని అతి వేగంగా సాధించగలను. నీలో చావు ఉంటే నిన్ను నువ్వు రక్షించుకో. నీలో దమ్ముంటే నన్ను ఓడించి నీ వాళ్ళని తీసుకెళ్ళు. ఒక వరలో రెండు కొత్తలెమ్మడో. కమాన్, మన ఇద్దరిలో ఎవరో మనగాళ్ళ తేల్చుకుందాం. కమాన్. మీరు చూస్తున్న ఈ ఖైదీ దాదా ఎవరు? మీరిద్దరు ఒకరు ఏమవుతారు? పగతో రగిలిపోతున్న ఖైదీ దాదా ఎవరు? నిధికి వీరికి సంబంధం ఏమిటి? వీరిద్దరి గురించి తెలుసుకోవాలంటే కథలో 20 సంవత్సరాలు వెనక్కిపోదాం. రండి. అబ్బబ్బా, షీని ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజైనా తొందరగా వస్తాడేమోనని చూస్తున్నాను, కానీ రాలేదు. రానవాడి వల్ల ఆయన సంగతి చెప్తాను. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలండి? రండి.
చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ గట్టనా అందివే ఇచ్చుకో పిల్లదాన అవేవో ఇచ్చుకో పిల్లదాన చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ గట్టనా పలతికలో ముడి చైనా చీర సిక్కి చైనా అడిగింది చాలు గురుడా అగిట్ల చూడి కలవైనా చూడి రేకుతో సుఖమైన కిసనా కుల భ్రమ కిసనా కటు ప్రేమ చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ గట్టనా సంపంగి మగ శృతిలో సవరించు అందాయ బొమ్మ ఎదిగు అలరించు సుందరమైన సఖియా పలికించు ఉయ్యరమంత ఒడిలో లిఖించు మదనాల నన్ను బాధేస్తుందే మజాలి అందుకో చిరునా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ గట్టనా అందివే పాల బుబ్బ ఇచ్చుకో గుర్రధాన అదేదో ఇచ్చుకో పిల్లదానా మంచి బహుమానం. మీరా? ఓ అర్ధనారీశ్వర, మీరని నాకు తెలిసిపోయింది. ఎక్స్రే తీసినట్లు చెప్పావే. ఏంటండి అలా అంటారు? మీరు నా కళ్ళ ముందుంటేనే నా గుండె సప్పడి చేస్తుంది. అలాంటిది మీరు ఎక్కడికి వెళ్ళినా నా మనసు మీ నీడలా వెంటాడుతుంది. మీరని నాకు తెలీదా ఏంటి? నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను పరీక్షించడం నా వివేకం అనుకుంటాను. అయ్యో, అంత మాట అనకండి. మీరు నిజంగా అవివేకులే అయితే మీలాంటి మంచి మనసు చల్లని నీడలో మీ గురుదల సామ్రాజ్యంలో నాలాంటి అనాథకి స్థానం లభిస్తుందా చెప్పండి? చూడు జ్యోతి, ప్రేమకు ఆస్తులు అంతస్తులు కాదు కావాల్సింది,
విద్య గుణం శాశ్వతం. ఈ ప్రపంచంలో ప్రేమకు మించిన విలువ ఏదీ లేదు. ప్రేమ అనేది కోరుకుంటే వచ్చేది కాదు, కొనుక్కుంటే లభించేది కాదు. ప్రేమ అనే 2 అక్షరాలు సామ్రాజ్యాలను గెలుస్తుంది, కర్కశ హృదయాలను సైతం మంచిగా మలుస్తుంది. అందుకే ప్రేమ ముందు ఏదైనా బలాదు. వరకట్న పిచాచాలతో ఎంతో మంది బలైపోతున్న ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండబట్టేనండి అక్కడక్కడ నాలాంటి వాళ్ళు జీవించగలుగుతున్నారు. పూర్వజన్మ సుకృతం వల్ల మీ పాదదాసిగా జీవించగలుగుతున్నాను. కలకాలం దీనురాలులై మీ పాదదాసిగా ఉండడం కన్నా నాకు మహాభాగ్యం ఏముంటుంది చెప్పండి. జ్యోతి, ఏనాడైతే నువ్వు నా అర్ధాంగిగా అయ్యావో ఆ క్షణం నుండి నా హృదయ సామ్రాజ్యానికి పట్టపురాణి అయ్యావు. జీవితాంతం నీ స్థానం నా హృదయ మందిరంలోనే కానీ నా పాదాల చెంత కాదు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణవాయువు, నా తల్లిదండ్రి అందించిన ఈ దేహం కలకాలం మీ కౌగిలో కరిగిపోయి ఉండడం నిజంగా నా అదృష్టం అండి. గాజు మేడల్లో నివసిస్తూ విమానాల్లో విహరిస్తూ ఆస్తులు అంతస్తులు పెంచుకునే కన్నా నీలాంటి ప్రేమదేవతతో కాలం గడపడంలోనే నిజంగా ఆనందం ఉంది. నువ్వు నా అర్థంగా లభించడం నిజంగా నా అదృష్టం జ్యోతి. మంచి వాళ్ళలో ఎప్పుడు దేవుడు ఉంటాడని పెద్దలు అంటారు. ఆ సత్యాన్ని ఈరోజు మీరు రుజువు చేశారండి. మీరు మానవులో ఉన్న మహనీయుడు. చంద్రబింబం లాంటి నీ మోము చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏంటండి మరి ఈరోజు కొత్త పెళ్లి కొడుకులా తయారవుతున్నారు? నేనేమో కానీ నువ్వు మాత్రం రోజు రోజుకి కొత్త పెళ్లి కూతురులా కొట్టొచ్చినట్టు నన్ను ఆకర్షిస్తున్నావు. ఏంటి మీరు ఇంకా ఏమన్నా బుజ్జి పాపాయి అనుకుంటున్నారా? 100 సంవత్సరాలైనా నీ ముందు బుజ్జి పాపాయినా జ్యోతి. ఈ మాటలు మాత్రం బాగా నేర్చుకున్నారు. నీ చూపుల్లోని కిరణాలు మన్మథ బాణాల్లా నా గుండెను గుచ్చేస్తున్నాయి. నీ మాటల్లోని తీయదనం నా మనసుకు మత్తెక్కిస్తుంది. ఇంతేనా? ఇంకా ఏమైనా అనిపిస్తుందా? నీ కౌగిలిలో ఆడిపాడి అలసిపోవాలనిపిస్తుంది జ్యోతి. అత్తుకున్నాని అందరు తిట్ట ముట్టుకున్నాని మొదలు కొట్ట అసలేకి సంట తొందర పడము ఓలమో తయ్యారు
సాకు సాకు నా పిల్లలు సోకు తెగలో పనుల కవిత ముద్దల మోతమ్మో ఊలమ్మో శికారులు పుకారు గర్రవము కవలే రేకి సయ్యటా బుల్లమ్మో समय सभी बुढ़ीलो का पड़वल्लो कोसुंड పొగర సినక రెగిన పడిన పడుసు బయటల్లో రెడ్డి రెడ్డి బుద్ధి రెడ్డి సుధే రెడ్డి సొసైటీ చూసా ఐతక దిందన దన దరువలే వెళ్ళి చూసి వస్తాను. త్వరగా రావాలి. ఆలస్యం అయితే తమరు ఒప్పుకుంటారా? ఏమో జ్యోతి, నువ్వు మాత్రం నా కళ్ళ ముందు లేకపోతే ఈ ప్రపంచమే శూన్యంలా కనిపిస్తుంది. చూడండి, మానవులకు ఏది ఇష్టమో దాన్ని దూరం చేస్తుంటాడండి ఆ భగవంతుడు. మనం వ్యాపారికి అపకారం తలపెట్టిన మనుషులం, ఆ భగవంతుడు మనకి అపకారం తలపెట్టడమా? విధి చాలా విచిత్రమైందండి. మంచి వాళ్ళ జీవితాలతో విన్యాసాలు పరిహాసాలు ఆడుతూ ఉంటుంది. అందుకే న్యాయానికి రోజులు కావంటారు. న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టి అధర్మదేవత నడి బజార్లో గజ్జలు కట్టుకొని చిందులు వేస్తుందండి. అలాంటిది ఈ రోజుల్లో న్యాయానికి ఇంకా విలువ ఉందంటారా? న్యాయానికి విలువ లేకపోతే అందుకు ప్లేడర్లు, ప్రభుత్వము, ఈ పోలీసులు ఎందుకు? చాలే ఊరుకోండి. ప్రభుత్వాలు, మంత్రులు వాళ్ళ వేసిన ఓట్లు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోవట్లేదు. ఇంకా ప్రజలందరి బాగోగులు వాళ్ళు పట్టించుకునేది. ఇవన్నీ కాదు, మీతో ముచ్చట్లాడుతుంటే నాకు అసలు సమయమే తెలియడం లేదు. సరే ఉండండి, నేను పెద్దబాబు చిన్నబాబు ఏం చేస్తున్నారో చూసి వస్తాను. పెద్దబాబు చిన్నబాబుని తీసుకురా, అలా షికారుకి వెళ్ళొద్దాం. అలాగే మహాశయ, నేను వెళ్ళి వాళ్ళని రెడీ చేసుకొని తీసుకొని వస్తాను. హలో 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 సంగ్రామ్ సంగ్రామ్ ఇతని పేరు ఉంటే ప్రపంచాలు పక్క దేశాలుగా ఉత్తమోసుకుంటాయి. అరవీర భయంకరుడు, అక్రమాల అడ్రస్, అన్యాయాల తెరా. సంగ్రామ్ 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 సింగ్. మీరు తెచ్చిన కథన గారించే
నన్ను చూడకపోయినా నా పేరు వినే ఉంటావు. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ బిజినెస్ కు చెందిన ముఖ్యమైన పత్రాలు నీ దగ్గర ఉన్నాయని తెలుసుకున్నారు. అవి నాకు కావాలి. ఇంకా ఏం కావాలో కోరుకో. కనిపెట్టిన నిధి ప్లాన్ కావాలి. నీకెంత డబ్బు కావాలో కోరుకో. నోరు మూయరా బద్మాష్. తన కోసం కక్కుతుపడే నీచుడు కాదురా ఈ కళ్యాణ్. నా మేధస్సులో ఉపయోగించి నా విజ్ఞానంతో దారపోసి కనిపెట్టిన ఆ నిధి ప్లాన్ నీతులకు చెప్పే అవసరం నాకు లేదు. ప్రజల క్షేమం కోసం కనిపెట్టిన ఆ నిధి ప్రజలకే చెందాలి లేదా ప్రభుత్వానికి చెందాలి. భారతదేశ పౌరునిగా ఈ రూపంలో నా రుణం తీర్చుకుంటాను. కళ్యాణ్, నేరస్తుల ప్రపంచానికి మగుటములని మహారాజు సంగ్రామ్. సంఘాలు, వీధి రౌడీలు, ఏడుగుండాలు మొదలుకొని విమానాల్లో స్మగ్లింగ్ చేసే ఇంటర్నేషనల్ కిలాడీలంతా నన్ను ఢీకొనాలని ప్రయత్నించుకో. నువ్వు ఏ హోదాలో ఉన్నావు అనేది కాదు నాకు కావాల్సింది. నీ వల్ల ప్రజలు ఎంత నష్టం పోతున్నారో ఆలోచించు. కష్టపడి స్వశక్తిపై ఆధారపడి జీవించేవాడే ఈ ప్రపంచంలో అందరికంటే మునగాడు బలవంతుడు. ఈ రోజులో మానవుడికి కావాల్సిన డబ్బు. ప్రపంచం ఆ డబ్బు కోసం మానవుడు తప్పిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. నీతి, నిజాయితీ, మానవత్వంతో మెట్ట వేదాంతం కట్టి పెట్టి ప్రమాదం. అవినీతికి పట్టం కట్టే నీ మార్గం నరకానికి దారితీస్తుంది. నీలాంటి ఆత్మద్రోహులను, సంఘ విద్రోహులను ఈ భారత జాతి బహిష్కరిస్తుంది. జాతి రక్షణ కోసం, స్వదేశపు అభివృద్ధి కోసం పాటుపడే మాలాంటి వాళ్ళతో పోటీ పడితే కటకటాల వెనక్కి నెట్టకళ్ళు. జాగ్రత్త. రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అధర్మానికి అంకితమైన ఉద్యోగులు ఉన్నంత వరకు, సమర్థించే సంఘ విద్రోహులు ఉన్నంత వరకు పోలీస్ స్టేషన్లు, జైళ్ళు నాలాంటి వాళ్ళని ఏమి చేయలేవు కళ్యాణ్. ఎక్కువగా పదవుల కోసం పాటుపడే వాళ్ళే ఈ దేశానికి నష్టం తెచ్చి పెడతారు. కుట్రలతో, కుతంత్రాలతో, కులమత దేశాలతో, దురాశతో, దుర్బుద్ధితో పదవి వ్యామోహంలో పడి మతమతమై కొట్టుకుంటున్న నీలాంటి నాయకుల్ని ఈ ఉత్తరం అతి త్వరలోనే మార్చబోతుంది. మాటలతో కాలయాపన చేయకుండా ఎక్కడుందో చెప్పు. ఇవ్వకుంటే ఏం చేస్తా? శత్రువుల రక్తంతో నేను నిద్రించేది. నా శక్తిని పరీక్షించాలని ప్రయత్నించకు. కుందేటి చప్పులకు భయపడేవాడు కాదురా ఈ కళ్యాణ్. తుపాకీ దెబ్బలకు ఎదురు నిలిచిన ఉక్కు గుండెరా ఇది. గర్జించే కారు మేఘాన్నైనా శాసించగలిగే సింహాకుజారని నన్ను నువ్వు ఏం చేయలేవు. వీరపుత్రులకు పుట్టినిల్లైన ఈ భారతదేశానికి ద్రోహం తలబెట్టాలని ప్రయత్నిస్తే నా చేతిలో కుక్క చావు చేస్తావు. ఎంతటి వీరుడు అయినా ధీరుడు అయినా రక్తసిక్తమై ప్రవహించే మా రాక్షస సామ్రాజ్యంలో కత్తి పరకలా కొట్టుకుపోవాల్సిందే. సాహసమే ఊపిరిగా, పట్టుదలే నా ప్రాణంగా నింపుకొని ప్రత్యర్థుల గుండెంలో స్వప్నమై ప్రపంచంలో దూసుకొచ్చే ప్రళయ సింహాన్ని నన్ను నువ్వు ఏం చేయలేవు.
అటువంటి వాడని నీలాంటి పెను వృక్షాలని కూల్చివేయడానికి తుఫాను సృష్టించగలడు. ఈ ప్రపంచాన్ని నా కబంధాస్తాల్లో బంధించి చేసుకుని ఇరుగులేని పరిపాలన చేయగలదు ఈ సంగ్రామం. మృత్యువుతో సయ్యటలాడే రుచి చూడాలని ఉందా? ఎదురులేని వజ్రాయుధంలా తిరుగులేని బ్రహ్మాస్త్రములా నీ పద్మవ్యూహాన్ని చిన్నాభిన్నం చేసి నిన్ను ఎందుకు పనికి రాకుండా చేయగలను? నా ప్రతిభని పరీక్షించాలని కోరికగా ఉంటే రాత్రిగా రంగంలోకి సవాలు చేస్తే శవాలు లేచిపోతాయి. కళ్యాణ్ కాల చక్రాన్ని ఆపగల ఈ కళ్యాణ్తో తలపడితే అడ్రస్ లేకుండా చేయగలను సంద్రం. నాకు ఎదురు తిరిగితే పేదవాడైనా ధనవంతుడైనా ఆవుడి అయినా కేడి అయినా రాజీ పారవేయడానికి వెనకాడి ఈ సంగ్రామం. నేను సిన్సియారిటీ గల పారేసి ఆవేశండి. నన్ను కాల్చే తమ్ము రొమ్ము నీకెక్కడ పుట్టిందిరా? భారతదేశాన్ని ఫస్ట్ పట్టించా నీలాంటి చీడ పురుగుల పేరు పారేసి ఈ దేశానికి పట్టిన పీడ విరగడ చేస్తాను. గవర్నమెంట్ ఈ వ్యవస్థ నన్ను ఏమి చేయలేవు కళ్యాణ్. ఆఖరిగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడి నుండి వెళ్ళపోతే నేను వేసే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది సంగ్రామ్. కోరితో తలకొక్కుంటున్నావు. ముందు నీకే తెలుస్తుంది నా సంగతి. ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. మళ్ళీ అడ్డు వస్తే నిన్ను ఎలా సత్కరించాలో నాకు బాగా తెలుసు. పత్రాలు కానీ శవాలు కానీ మోసుకెళ్ళటానికే వస్తా. నన్ను ఎదిరించి నువ్వు ఎలా బాగుపడతావు చూస్తా. పోరా ఆలోచిస్తున్నారు? నీ గురించే జ్యోతి. నా గురించి కూడా ఆలోచించాలంటారా? పూర్వజన్మ సుకృతం వల్ల మనిద్దరము భార్యాభర్తలు అయ్యాం. ఏ జన్మ పుణ్య ఫలము బంగారం లాంటి మనకి ఏ కష్టాలు రాకుండా కలకాలం ఇలాగే ఉండాలి. శ్రావండి, నేను ప్రతినిత్యం ఆ భగవంతుని ఏం కోరుకుంటానో తెలుసా? మనం ఎప్పుడు ఇలాగే కలకాలం కలిసి ఉండాలని. మన కులదైవాన్ని ముక్కని రోజంటూ లేదండి. ఆ దైవం చల్లగా చూసేంత వరకు మనందరం ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఇలాగే కలిసిమెలిసి హ్యాపీగా కలకాలం ఉండాలి జ్యోతి.
జ్యోతి, అలా షికారుకి వెళ్ళొద్దాం పద. లేదండి, నేను రాను. నేను దేవుడి గదిలో దేవుడి సామాన్ అవన్నీ సర్ది పూజ చేయాలి. మీరు వెళ్ళండి. నాకు తోడుగా చిన్నబాబుని తీసుకెళ్తున్నాను, నీకు తోడుగా పెద్దబాబుని ఉంచుతున్నాను. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయండి. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎవరు నువ్వు? నేనెవరో తెలిస్తే నీకుంటే పగిలిపోతుంది. కందులు మొదలుకొని పండు ముసలి వరకు పై ప్రాంతాలతో ముంచేస్తున్నా సంగ్రామ్ని. అయితే ఇక్కడ నీకేంటి పని? ఉన్న పని అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ నిన్ను ఏం చేసినా ఏంటి అని అడిగే వాళ్ళే లేరు. ఈ పాటికి నీ భర్త 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటాడు. నువ్వు ఎంత అరిచినా నీ అరుపులు గాలిలో కలిసిపోవాల్సిందే. ఏదైనా పని ఉంటే ఆయన వచ్చిన తర్వాత రండి. వెళ్ళండి. వారితో వాదించి వాదించి విసుకెత్తిపోయాను. ఇదికి సంబంధించిన ప్లాన్ పత్రాలు మీ వద్ద ఉన్నాయి, అవి నాకు కావాలి. ఆ పత్రాలన్నీ ఇక్కడ లేవు. మరి ఎక్కడున్నాయి? నేను చెప్పను. చెప్పకపోతే పసందైన నీ అందాన్ని అనుభవిస్తాను. నా ప్రాణాల కన్నా ఆ పత్రాలు చాలా గొప్పవి. అవి మాత్రం నీకు దక్కవు. నేను అనుకున్న పని సాధించేంత వరకు నాకు నిద్ర పట్టలేదు. ఆ పత్రాలు ఇవ్వకపోతే నిన్ను బలవంతంగా అనుభవించాల్సి వస్తుంది. ఇష్టం లేని ఆడదాన్ని బలవంతం చేయడం పశువుల లక్షణం. ఆ కళ్ళలో పట్టే చక్కని చుక్కైనా నా వెచ్చని కవిగిలిలో కరిగించకుండా వదలలేదు.
ఈ ఏకాంత సమయాన్ని వృధా చేయకు. కలిసి వచ్చిన ఈ అవకాశాన్ని జారేయడకు. నీ మేని సొరసకై నా నవనాడులు ఆరాటపడుతున్నాయి. వదులురా దుర్మార్గుడా. బంగారు ఛాయ్ లాంటి నీ శరీరాన్ని చూస్తుంటే నరాలు స్వరాలు పలుకుతున్నాయి. ఎంత విషాదగాథ ముందున్నా మీకు మాత్రం కోరిక తీర్చమని కోటాన కోట్ల కాలులు ప్రణయ గీతాలాపన చేస్తున్నాయి. చేయకుండా నా కౌగిలిలో వాలిపో. ఆడదంటే అబల కాదు, ఆది పరాశక్తి అని గుర్తుంచుకో. అలనాటి నాగమ్మ రాణి సంయుక్త నాలుగిని వింటే మారణాయుధాలు మోగబోతాయి. ఆ చూపు తగిలితే క్రూర ముఖాలైన గుండె పగిలి వస్తాయి. నేను తలుచుకుంటే భూకంపం సృష్టించగలను, పురుగుల వర్షం కురిపించగలను. ఇలాంటి వాళ్ళను బంధించే అమాంతంగా ఎత్తుకుపోగలను. ఆగు, అడుగు ముందుకు వేసావో నీ ప్రాణాలు నీవి కాదు. ఈ సంగ్రామం అడుగు పెడితే ప్రళయ ఖర్చున చేసినట్లే రేపించిదారా. నిన్ను బంధించి నా కోరిక తీర్చుకోగలను. స్త్రీలను బంధించడం, వెన్నుపోటు పడ్డం మన భారతదేశం ఉనికి కాదు. మన భారతదేశ శక్తి అంచనా వేయలేని అనంత శక్తి. అది తెలుసుకో. కాదు, నా ప్రత్యేకత కాచిన పరీక్ష. ఈ అందానికి నా ఆత్మాభిమానానికి జరుగుతున్న రసవక్తమైన పోరాటం. ఈ పోరాటంలో నేను నిన్ను గెలుచుకుంటానా లేదు కాలమే నిర్ణయిస్తుంది. నిండు విషాదంతో ఉన్నా నువ్వు ఇంకా శృంగారం గురించి ఆలోచించడం నీకు ధర్మం కాదు. ప్రకృతికి మించిన నీ అందాన్ని చూస్తుంటే తిరిగి వెళ్ళలేకపోతున్నాను. నేను ఎక్కడుంటే అక్కడ న్యాయానికి ధర్మానికి తావులేదు. అన్యాయానికి అక్రమానికి పుట్టినిల్లు మా వంశం. అనురాగానికి ఆప్యాయతకి నా మనసులో తావులేదు. పౌరుషమే ప్రధానం, ప్రతీకారమే సమాధానం. నీ సుభాషితులు నా తలకెక్కవు. నా కౌగిలిలో బందీవై కొంత శృంగారానికి శ్రీకారం చుట్టే శాస్త్రజ్ఞులను కాపాడు. అమ్మా ఈ పవిత్రమైన భారతదేశంలో ఆడదాని మీద పట్ట పగలు ఇంత దారుణాలు జరుగుతున్నా ప్రకృతి మాత మాత్రం చూస్తూ ఊరుకోదు. నిన్ను అంతకే అంత అతి దారుణంగా బల తీసుకుంటుంది. నీవేమైనా దేవతవా, పూర్వకాల ప్రతివతవా? నీకు ఏ ఆపద కలిగినా దేవతలు ప్రత్యక్షమై నిన్ను కాపాడడానికి ఈ 90 కోట్ల జనవాహినిలో పట్టించుకునేది ఎవరు? ఆర్తనాదాలు విని ఎవరో రారు. నీలాంటి దాన్ని వదిలిపెడితే నా మగతనానికే విలువ లేదు. నీ శరీరం నా చేతిలో నలకుండా ఉండాలి అంటే ఆ పత్రాలు తెచ్చి ఇవ్వు. దేశ సంపద కోసం ఎంతో మంది మహనీయులు సైతం రక్త తర్పణం చేసిన ఈ భారతదేశం కోసం నా ప్రాణం పోయిన నాకు ఇష్టమే. నా ప్రాణాలే వదులుతాను కానీ ఆ పత్రాలు మాత్రం నీకు దక్కనివ్వను. నీవు మండివైతే నేను జగమండిని. ఆ పత్రాలు ఇవ్వకపోతే నీ రక్తంతో దాహం తీర్చుకొని నీ శవంపై రుద్ర తాండవ చేయగలను. ఈ భారతదేశం కోసం ఎంతో మంది మహనీయులు రక్త తర్పణం చేశారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే నా ప్రాణం అంత గొప్పదేమి కాదు.
నువ్వు ఏం చేసినా ఏం చేయాలనుకున్నా కానీ ఆ పత్రాలు నీకు దక్కవు. మహాత్మా గాంధీ అడుగుతాడలో నడవకుండా ఆ పత్రాలు చెప్పను. పత్రాలు తెచ్చిస్తావా? నా కళ్ళలో వాడిపోతావా లేక సమాధిలో వరికి పోతావు? సరే తెచ్చిస్తాను, వదులు. అలా రా దారికి. నిన్ను పాతి పెట్టిన శ్మశాన పెటికలో ఉన్నాయి, పోయి తెచ్చుకోపో. పులి నోట్లో తల దూర్చి ఎక్కడికి పోగలవే? 1000 జన్మలైతేనే కానీ ఆ పత్రాలు ఎక్కడున్నాయో నీకు సొంతం కాదు. హలో, పోలీస్ స్టేషన్. శివుడి పోలీస్ ఆఫీసర్ ఇంట్లో హత్య జరిగింది. నేను చెప్పినట్లు ఉంటే నీకు పత్రాలు తెచ్చివ్వమంటే కాదన్నావు, నా కవిలలో వారిపోమంటే కుదరదన్నావు. దుర్మార్గుడా, పాపం శుభం ఎరుగని పసివాడి మీద కదరండి ప్రతాపం. ఈ స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది మహనీయులు మన దేశం కోసం రక్తతర్పణం చేశారు. కానీ వాళ్ళు చేసిన త్యాగం ఊరకనే పోలేదురా. కానీ నీలాంటి దుర్మార్గులు ఈ లోకంలో ఉండి విదేశాలతో చేతులు కలిపి దేశాన్ని నాశనం కోసం తయారయ్యారు. మీలాంటి వాళ్ళకి పుట్టగతు లేకుండా పోతారా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు నేను చనిపోతున్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు. కానీ చేనాటికైనా నా కడుపులో పుట్టిన బిడ్డలు వచ్చి నిన్ను అంతం చేస్తారు. నీ అంతం తప్పదు. ఇదే నా శపథం. ఖైదీగా మారావా?
జ్యోతి, జన్మ జన్మలకు నువ్వే నా జీవన జ్యోతిగా లభించాలని మంగళ గౌరీ మాతను ప్రతినిత్యం వేడుకుంటున్నాను. భగవంతుడు మన వైపు చిన్న చూపు చూశాడు. జ్యోతి, నిన్ను చంపిన ఆ కిరాతక చక్రవర్తులను అన్నాలతో వదలను. చిన్నబాబుని ఎత్తుకుని నిన్ను నాలాంటి ఆవేశాన్ని చేయాలనుకున్నాను బాబు. సంవత్సరాలుగా ముందుకు సాగింది. సంగ్రామం చేస్తున్న అరాచకాలను సహించలేక సజీవంగా కానీ నిర్జీవంగా కానీ అప్పగించిన వారికి ప్రభుత్వం బంగారు పథకం ప్రకటించింది. సంగ్రామ్ని అతని స్థావరాలను ఎలా కనిపెట్టాలని ప్రభుత్వ అధికారులు ఆలోచనలో మునిగి తేలుతున్నారు. సంగ్రామ్ని పట్టుకోవడానికి సవాల్గా నిలిచిన ప్రభుత్వానికి సమాజానికి సవాల్గా మిగిలిన సంగ్రామ్ని వాళ్ళ ముఠాన్ని పట్టుకోవడానికి మీ ముందుకు అతివేగంగా వస్తున్నారు ఖైదీ దాదా. సర్దార్ని పట్టుకోవడానికి ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హోమ్ మినిస్టర్ గారు, డిఐజీ సమావేశం. రావయ్యా డీజీపీ. సార్ గుడ్ మార్నింగ్. రావయ్యా డీజీపీ, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అది సార్, అది చూడు ఆఫీసర్, ఇప్పటికే ఆ సర్దార్ గారు ఆ మనుషులు మన దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఆ సర్దార్ వాడి ముఠ ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు సార్. దొరికినట్టు దొరికి తప్పించుకొని తిరుగుతున్నారు అని చూస్తూ ఊరుకుంటామా? ఆ సర్దార్ గారు మన పోలీసు ఆఫీసర్లని, మన ప్రభుత్వ ఆఫీసర్లని ఎంతమందిని చంపారో నీకు తెలుసా? ఇలా చూస్తూ ఊరుకుంటే ప్రజలు మనమై తిరుగుబాటు చేస్తారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతారు. అది కాక ఈ పేపర్ వాళ్ళు తగుదునమ్మా అంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతున్నారు. అది సార్, అది చాలు, నీ వల్ల కాదని తేలిపోయింది. సరే, నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి సార్ అది? ఈ పని చేయడానికి ఒక డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఆపరేషన్ అపాయింట్ చేశాను. ఎవరు సార్ అది? హలో చరణ్, ఎక్కడుండా? ఈ ఆఫీసుకు త్వరగా రావాలి. నమస్తే సార్. నమస్తే. చూడు చరణ్, నిన్ను ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా? తెలీదు సార్. దేశంలో ఎటు చూసినా దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు ఇలా ఒకటా రెండా ఎక్కువైపోతున్నాయి. అదిగాక
ఆ సర్దారు వారి మనుషులు మన పోలీసు ఆఫీసర్లు ఎంత మందిలో నిర్దాక్షిణ్యంగా చంపారేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మోసంతోనే దెబ్బతీయాలి. అందుకే నిన్ను సీక్రెట్ ఏజెంట్గా నియమిస్తున్నాను. ఈ సీక్రెట్ ఆపరేషన్ పేరు డి. ఆపరేషన్ డి. ఆపరేషన్ డి అంటే? డి అంటే దాదా. ఈ దాదా సంఘ విద్రోహ శక్తులపై విరుచుకుపడి సమాజాన్ని కాపాడి నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నాకు అప్పచెప్పిన పనిని సక్రమంగా చేసి వస్తాను సార్. ఓకే. వస్తున్నాడు సర్దార్. సర్దార్ పిడపరు సర్దార్. అరవీర భయంకరుడు అలాంటివులు మరి పేరు చెబితే అటు ప్రభుత్వాలు ప్రజలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ గడగడలాడిస్తున్నా స్వార్థాలంటే ఇతడే జిల్లా మానాలతో ఆటలాడి అటు ప్రభుత్వాలను ఇటు ప్రజలను ఒక ఆట ఆడిస్తున్నా క్రిమినల్ నరరూప రాక్షసుడు కాళాంతకుడు యమ కింకరుడు ఇతడే అతడే స్వార్థ
ఏ బుల్బుల్ ఒక సాంగ్ వేసుకున్నా. ఈ కొండ వీటి సర్దార్ని ఆనందయాత్రలో విహరింపజేయండి. ఈ కొండ వీటి సర్దార్ కోరుకునేది మందు మగువా. సాంగ్ ఓ సర్దార్ సలాములు. దమ్ముంటే కాసుకోండి, ఈడుంటే వేసినండి, పేరుకైనా ముందుకైనా ఎందుకైనా దమ్ముంటే కాసుకోండి, ఈడుంటే వేసినండి, పేరుకైనా ముందుకైనా ఎందుకైనా ఊరించి గులాబీ బసరు కౌమించి శరాబీ బసరుడా దమ్ముంటే కాసుకోండి, ఈడుంటే వేసినండి, పేరుకైనా బంధుకైనా ఎందుకైనా
పొగరు కౌవించే శరాబీ పొగరులా తలుపులు నీకేరా అవి నీకే చూకాడా నీ వలపులు గిలుపులు ఈవేనా అవి నావి కనుంటే రాసుకోండి ఇల్లుంటే వేసిరండి ఎవరికైనా పొందుకైనా ఎందుకైనా ఎప్పటికైనా లొంగిపోవు నీ శిక్ష తగ్గేటట్లు చేస్తా ఇన్నాళ్ళు ప్రజలను ప్రభుత్వాన్ని ఆడించావు నీ ఆటలు సాగవు సర్దార్ చూడు ఇన్స్పెక్టర్ నువ్వు వచ్చింది సినిమా హాల్లో కాదు తిరిగి వెళ్ళడానికి ఇక్కడ మరణమైన మృదకం శబ్దం వినిపిస్తుంది దేవతలు నాలుగోలు చాపుకొని నా గుమ్మములు ఎంత కాచుకొని ఉంటాయి ఇక్కడ నువ్వేమైనా పిచ్చి వేషాలు వేస్తే నీ పాలి ఈ మందిరం నీ పాలిట యమ మందిరంగా మారుతుంది అండర్స్టాండ్ నువ్వు తలబెట్టే అన్యాయాలు అక్రమాలు అరాచకాలు ఇంకెంతకాలం ఆటలు సాగవు సర్దార్ ఈ ఆటలు సాగవు ఈ స్థావరం చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు పారిపోవాలని ప్రయత్నిస్తే కాల్చడానికి సిద్ధంగా ఉన్నాం నన్ను కాల్చే పవర్ ఎవరిచ్చారు ఇన్స్పెక్టర్ నాకు యూనిఫామ్ ఇచ్చి రివాల్వర్ ఇచ్చి అధికారాన్ని ఇచ్చి యంత్ర వాహనాలు ఇచ్చి నీలాంటి దుండగులు ఆట కట్టించడానికి ఈ కాకి బట్టల పవర్ నీకు తెలియదు చూడు ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ వాళ్ళు వేసేది కాకి బట్టలే పోస్ట్ మ్యాన్లు వేసేది కాకి బట్టలే గేటు కాడ కాపలా కాసే గుర్కా వేసేది కాకి బట్టలే నువ్వు కాకి బట్టలు వేసినంత మాత్రం నా భయపడ్డా సంఘ అధ్యక్షుడు నువ్వు ప్రభుత్వాన్ని ఎదిరించడం నేరం సర్దార్ దేశ ప్రజలు రక్షించడం భద్రతను కాపాడటం ఈ పద స్టేషన్ కి సర్దార్ ఈ కొండవీటి సర్దార్ని ఎంత తక్కువ చేశారు ఇన్స్పెక్టర్ నన్ను పట్టుకునే అధికారం ఎవరిచ్చారు మీకు ప్రజా సంక్షేమం కోసం ధర్మం 4 పదాలు నడవటానికి నాయకులు నియమిస్తారు అమాయక ప్రజలను రక్షించడానికి అలాగే దేశ భద్రతను కాపాడడానికి అలాంటి అధికారం నియమిస్తారు
ప్రజలు ప్రభుత్వం అఖండ మండల ప్రళయానికి నూతన ప్రథమకర్తను మారణ హోమానికి సృష్టికర్తన ఈ సర్దార్ని ఢీకుంటే పర్వతాలే కూలిపోతాయి. ఈ సర్దార్ని ఢీకుంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ సర్దార్కి మద్దతు ఇవ్వాలి, లేదా మంత్రుల వాహనాలు స్తంభించిపోతాయి, పోలీసు బలగం మూగపోతుంది. ఈ సర్దార్తో గొడవ పెట్టుకుంటే మృత్యువుని ముద్దు పెట్టుకున్నట్లే ఇన్స్పెక్టర్. న్యాయస్థానం పట్టు చాలా కఠినంగా ఉంటుంది, చట్టం చేతివాటం చాలా గట్టిగా ఉంటుంది. చట్టంతో చల్లగాటం ఈ నిప్పుతో పెట్టుకున్నట్టే. చట్టం నా గుప్పిట్లో ఉంది, న్యాయాన్ని నా బీరువాలో బంధించా. ధర్మం ఎదురు తిరుగుందా నా బాధల కింద బంధించా. కొత్తగా చట్టం న్యాయం అని ఇంతగా మాట్లాడుతున్నావేంటి ఇన్స్పెక్టర్? నీలాంటి క్రూర ముగ్రాయల్ని ఈ ప్రజా సంక్షేమంలో, ఈ ప్రజావర్ణంలో సామాన్య మానవులను బెదిరించినట్టు ఈ పోలీస్ అధికారిని బెదిరించటం కాదు సర్దార్. పోలీస్ అధికారివా? శవాల కాడ కాపలా కాసేటప్పుడు చలాయించండి రా మీ అధికారం. చెత్త గుండెల వద్ద తలదాచుకునే అనాథాల పైన, నిలువలేక జీవించే అభాగ్యుల పైన చలాయించండి. మాలాంటి వాళ్ళపై మీ అధికారం చలాయిస్తే కాకి బట్టలు రక్తపు ముద్దలు కాగాలి. ఇన్స్పెక్టర్, వచ్చిన దారినే వెళ్ళండి, ప్రాణాలైనా దక్కుతాయి. నీ ఆయో కుంగింది సర్దార్. వెళ్తే మొత్తం ఈ కోట చుట్టూ ఉంది. లొంగిపో. ఎన్ని పోలీస్ దళాలు దించినా, ఎన్ని పోలీస్ దళాలు దించినా లోపలికి రాగలరు కానీ బయటకు వెళ్ళలేరు. అదే ఈ స్థావరం ప్రత్యేకత. మా స్థావరాలకు రావటమే కానీ బయటికి వెళ్ళటం తెలవదేను ఇన్స్పెక్టర్. పోలీసులు మళ్ళీ పట్టుకోవాలని వచ్చి చావు బ్రతుకుల మధ్య సతమతం అవుతున్నారు అనుకుంటా. బయటికి వెళ్ళలేక, మన దగ్గరికి రాలేక ఆ చీకటి గృహలోనే చిక్కుకున్నారు సర్దార్. ఏంటి ఇన్స్పెక్టర్, ఏం ఆలోచించుకున్నావు? ఇచ్చిన టైం నిమిషం కావస్తుంది, బాగా ఆలోచించుకో. మనకు తెలిసినంత వరకు ఏ పోలీస్ ఆఫీసర్ ఇంత దూరం రాలేదు సర్దార్.
ఏంటి ఇన్స్పెక్టర్, ఏం ఆలోచించుకున్నావు? ఇచ్చిన టైం 1 సెకండ్ దాటినా నిన్ను చంపడానికి వెనుకాడను. ఆలోచించుకో, నిమిషం కావస్తుంది. మీ పాప పర్వతాలు పగిలిన రోజున, మీ పాపం పండిన రోజున మీరే పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వస్తారు. ప్రమోషన్ల కోసం నన్ను పట్టుకోవాలని పగటి కళ్ళకి ఇన్స్పెక్టర్. సర్దార్ పర్వతం లాంటి వాడు ఢీకొంటే తన ముక్క చెక్కలు అవుతుంది. వచ్చిన దారినే వెళ్ళు. ఈ స్థాయిలకు వస్తే శ్మశాన వాటికి వెళ్ళక తప్పదు. వెళ్ళండి. మన స్థావరంలోకి ప్రవేశించిన ప్రాణిని పరలోకం ప్రయాణం కట్టించాలి గాని అలా ప్రాణాలతో వదిలేయకూడదు సర్దార్. సర్దార్, మనకెదురు తిరిగిన వాడిని గుర్తు చిట్టాలో చేర్చాలి సర్దార్. నాకు తెలుసు. గృహంలో పనిచేస్తారు. మంచి పని చేసావు సర్దార్. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సర్దార్, మనం ఎక్కడికి వెళ్ళినా పోలీసులు మనపై బాగానే గావేస్తున్నారు. అందుకే కొన్ని పనులు మన ఫెయిల్ అయిపోతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, నా మీద నమ్మకంతో ఎంతటి అసాధ్యమైన పని అయినా ప్రాణాలకు తెగించి చేస్తున్నారంటే మన ముఠాలో ఒక్కొక్కడు ఒక్కొక్క ఆటం బాంబుతో సమానమని అర్థం. మన 2 ముఠాలు ఏకమయ్యాయంటే కొండలైన పిండి అవుతాయి. ఇప్పుడు నుంచి మనం చేయబోయే, ఇంతకు ముందు మనం చేయబోయే పని వేరు, ఇప్పుడు మనం చేయబోయే పని వేరు సర్దార్. అంత గొప్ప విశేషం ఏంటి జగన్? ఇంతవరకు ఈ చరిత్రలో ఎవరు కనిపెట్టలేని నిధి రాశాన్ని మనం కనిపెట్టబోతున్నాం. ఆ నిధులు మన సొంతమైన మరుక్షణమే. ప్రపంచంలో మనల్ని ఎదిరించే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి ఉండదు. అవును సర్దార్, ఏ విధంగానైనా సరే ఆ నిధిని మనం స్వాధీనం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడించాలి. ఈ నాయకుల్ని పెట్టులో పెట్టుకోవాలి. ఈ అర్జున్ యొక్క ఆశయం. ఇదిగో నిధి ప్లాన్. ఉన్న వాళ్ళు ఈ నిధి గురించి ఎవరు ఆలోచించరు ఫ్రెండ్స్. ఈ నిధి రహస్యం మీకు ఇంతకు ముందే తెలుసా సర్దార్? ఈ సర్దార్కి తెలియదంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఈ నిధిని దక్కించుకోవడానికి పెద్ద పెద్ద మేధావులు బలశాలలు వెళ్ళి తిరిగి వచ్చిందే లేదు. సర్దార్, అయితే ఈ నిధి రహస్యాన్ని విరమించుకోవటమేనంటారా? క్రీస్తు శకం 15-16 శతాబ్దాలలో గృహాలకు మంచి ప్రాముఖ్యత ఉందని, ఆ గృహంలో అపరశిల్ప సంపదలు ఉన్నాయని మనలాంటి వాళ్ళకు మాత్రమే తెలుసు. తెలిసి కూడా ఈ ప్రజలు, ఈ ప్రభుత్వం ఆ నిధిని ఎందుకు వదిలిపెట్టినాడు సర్దార్? ఆ నిధి ప్రాంతాల్లో కోయ వాళ్ళు నివసిస్తున్నారు. ఆ నిధి ప్రాంతంలోకి వెళ్ళాలంటే నాగరికత తెలిసిన మనలాంటి వాళ్ళను రానివ్వరు. ఎందుకంటే ఉదాహరణకు నర్రూప రాక్షసులు ఉంటారు. అందుకే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళరు, వెళ్ళినా తిరిగి రారోలు. సర్దార్, పూర్వం చాలా మంది గృహాల అన్వేషణకై తిరిగి రాలేదని విన్నాను. అసలు ఆ ప్రాంతానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి తిరిగి రాలేదని విన్నాను. అడవిని తారుమారు చేసైనా సరే ఆ నిధి ప్లాన్ మనం దక్కించుకోవాలి. మన శక్తియుక్తులతో ఆ పోయే వాళ్ళని సవాలుగా మారుతాం.
ఏంటి సవాల్ అంటున్నారు? ఎవరి శవం గురించి? ఎవరి శవాలుగా మార్చాలో చెప్పండి. చిటికలో శవాలుగా మారుస్తా. ఒక ప్లాన్ ప్రకారం తలకోన అడవిని దోసుకుపోతున్నాం. అందుకు మీ ఉద్దేశం? చావైనా బతుకైనా మీ మాట పాటించడం మా ధర్మం. అందరిది ఒకటే ధ్యేయం. అయినా ఈ రోజుల్లో కూడా నిధులున్నాయంటారా? ఒకనాడు మన భారతదేశం గృహాల చరిత్ర ప్రసిద్ధిగాంచినది. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజుల పతనాలతో వాటి చరిత్ర కూడా మరుగున పడింది. క్రమక్రమంగా వాటి ఉనికినే మరిచారు. ఆ నిధి ప్లాన్ మనకి దక్కింది. అసలు నిధులుండటం నిజమేనంటారా సర్దార్? పిచ్చివాడ, విజయనగర రాజుల్లో ప్రముఖుడు, ప్రఖ్యాతిగాంచిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రాసులుగా పోసి క్రమించేవారని చరిత్ర చెబుతుంది. ఏ విధంగానైనా ఆ నిధిని సాధించాలి. ఏదో ఒక విధంగా అడవికి చేరుకోగలగాలి. కానీ సొంతం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మించిన దేవాలయం కనుక శిథిలావస్థలో ఉండవచ్చని నా నమ్మకం. ఆ గృహంలోకి ఎలా వెళ్ళాలో, ఎలా తిరిగి రావాలో అన్ని ప్లాన్లు నా దగ్గర ఉన్నాయి. సిద్ధం కండి మీరు. ఈ విషయం నీకెలా తెలుసు? ఆ నిధిని సాధించడానికి వెళ్ళిన వాళ్ళలో కోయవాళ్ళు సావు బ్రతుల మధ్య తిరిగి వచ్చి ఆ రహస్యం నాకు చెప్పి ప్రాణాలు విడిచాడు. ఏమని చెప్పాడు సర్దార్? ఆ దేవాలయం భూగర్భంలో ఉందని, ఆలంపై శిల్పాలు అపర శిల్ప పూర్వకాలం నాటి వైభవాన్ని తెలుపుతున్నాయని, ఆ కోటలో అజంతా ఎల్లోరా శిల్పాలు ఉన్నాయని చెప్పాడు. అయితే ఆ కోయగూడెంను బాంబులతో పేల్చివేసి ఆ కోయగూడెం సమూలంగా నాశనం చేసి ఆ నిధిని దోచుకుందాం. కోయవాళ్ళు ఎదిరించాలంటే శబ్దవేరి విద్యలో ఆరితేరి ఉండాలి. అయితే మన వాళ్ళలో ఒకళ్ళని అయితే రేపటి నుంచి మన వాళ్ళలో ఒకళ్ళకు కోయ విద్యలు నేర్పుతాం. ఎంతకాలం ఈ చిల్లర పనులు చేస్తాం? కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. ఈ దెబ్బతో మనం కుబేరులం కావాలి. బాగా ఆలోచించుకొని రంగంలోకి దిగండి ఫ్రెండ్స్. మనమంతా ఏకమైతే ఎంతటి అసాధ్యమైన సాధ్యం చేయగలం. ఒకసారే పుడతాడు, ఒకసారే చేస్తాడు. చావుకు భయపడి వెనకం చేయడం ముఠాన్ని సిద్ధం చేస్తాను. మనం ఆ కోయ వాళ్ళని ఎదుర్కోవాలంటే శబ్ద పేరు విద్యలో ఆరితేరిన వాళ్ళు మన ముఠాకి చాలా అవసరం. మన ముఠాలు కొత్త విచారణ దాదా శబ్ద పేరు విద్యలు ఆరితేరిన వాడు అతనొక్కడే ఆ కోయ వాళ్ళని ఎదుర్కోగలడు. అయితే ఆ దాదాను పిలిపించండి. దాదా దాదా
నిన్నే ఆడిర పులిదానే மோவிதி முடிப்பானே சிலமே கயரா ஒரு ஆளுமை பெருமானே కాలం మించితే ఖర్చు ఎక్కువ అవుతుంది. నీకు పరీక్ష పెట్టబోతున్నాం, దాంట్లో నెక్కడతావో లేదో అని మా సందేహం దాదా. పిడుగులా రావటం, మెరుపులా వెళ్ళటం ఈ దాదా ప్రకృతి. ఎంతటి అగాధానైనా చీల్చుకొని వెళ్ళగలడు ఈ దాదా. ఈ దాదా కన్నెర చేస్తే సూర్యుని నుంచి వచ్చే కిరణాలు కూడా ఆగిపోతాయి. ఈ దాదా గొంతెత్తి గర్జిస్తే నలుదిక్కులు ఏకమై నాకు స్వాగతం పలకాలి. నేను ఉఫ్ఫని ఊదితే మహారణ్యాలు కూడా మాడి మసై గగన వీధిలో మేఘాలను విభూతులుగా మార్చగలను. నాకు ఎదురు తిరిగిన వాళ్ళ రక్తాన్ని సెలయేరులుగా ప్రవహించేటట్లు చేయగలను సర్దార్. నీలాంటి వాడు మా ముఠాలో ఉండటం మా అదృష్టం దాదా. నీకో ముఖ్యమైన పని అప్పగించబోతున్నాం, అందులో నువ్వు నెక్కగలుగుతావో లేదో అని మా సందేహం. ఏంటో చెప్పండి, చేసి చూపిస్తాను. ఈ రోజు దుబాయ్ నుండి 10 కోట్ల రూపాయల ఇలువ గల వజ్రాలు ఈ రాత్రి స్టీమర్ లో రాబోతున్నాయి. అవి కొట్టేయడానికి పెద్ద పెద్ద దొంగల ముఠాలు గొండాలు కాచుకొని ఉన్నారు. పైగా శివ ముఠ సికింద్ర ముఠ కూడా అక్కడికి వస్తున్నారు. పోలీస్ బందోబస్తు పగడి బందీగా ఉంటుంది. వాళ్ళని ఢీకొట్టి వజ్రాలు తేగలవా? అదంత పని చిటికలో చేసి చూపిస్తాను. చాలా చాకచక్యంగా తప్పించుకునే నేర్పు ఉండాలి. అన్ని విద్యలలో అక్కడకు ఆరితేరిన వారు వస్తారు. ప్రాణ భయంతో వెనుకంజ వేయకూడదు. యుక్తిలో యుగంధురుణ్ణి, శక్తిలో భయంకరుణ్ణి, విషనాగుల్ని చెట్టు కట్టి ఉయ్యాల జంపాల ఊగిన వాణ్ణి, నిప్పు రవలతో స్నానం చేసిన వాణ్ణి, సముద్రంతో చెలగాటని నాకు మీరు చెప్పే పని చాలా సింపుల్. అవసరమైతే ఆ శ్రీమరిని తీసుకొచ్చి మీ స్థావరంలో ఉంచుతాను.
శబాష్ దాదా శబాష్. ఈ పని సాధించిన మరుక్షణం ఈ నిధికి నువ్వే కథానాయకుడు. మమ్మల్ని మరచి మాయం కాకు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేవాడు కాదురా ఈ దాత. కుంభస్థలాన్ని కొట్టి కుబేరునైన వాణ్ణి. స్నేహం చేస్తే ప్రాణమిస్తా, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తా. కబడ్దార్. దాదా మాట వరుసగా అన్నాండి. తర్వాత కార్యక్రమం ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ యూనిట్ అరెస్ట్ చేయటమే. సిఐడి సికిందర్ని రేపు రాత్రి 1 గంటకు మాకు అప్పగించాలి. సూర్య చంద్రులు గతులు తప్పవచ్చునేమో గాని నింగి నేల ఏకం చేసినా సరే 24 గంటల్లో ఆ సిఐడి సికిందర్ తీసుకొచ్చి మీ స్థావరంలో ఉంచుతా. ఈ ఆనంద సమయంలో మధురమైన పాటలతో మత్తెక్కించే డాన్స్తో మత్తెక్కించే పానీయాలతో వివరింపజేద్దాం. ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా. హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నాయిదేనా. కల్లో లేదే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా. అల్లం నేరేడు కళ్ళతానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా. హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. దాయి దాయి అనగానే చేతి కందేన చంద్రవాదనా. కొంచెం నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినానా. బొమ్మ దుమ్మ తేలగా మారిపోయా నేనే బొమ్మగా. ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా. రెప్ప మూసిన తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్నది దీపమా. అల్లం నేరేడు కళ్ళతానా ప్రేమ వల్ల పట్టానే పిల్లదానా. హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్ని కళ్ళు.
తేనెతో తేనె రాగం నేర్పే స్నేహమా ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడల్లి చేరుకున్నారు అల్లం నేరేడు కళ్ళతానా ప్రేమ పళ్ళు పడ్డాని పిల్లదానా హల్లో వర్ణాల పూలవాన నిన్ను జల్లా చుట్టేసి దాచుకున్నా నమ్మేదేలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లా లేని నాయన అల్లుకుంటూ ఒళ్ళోలే